ఈసారి అయితే మా అదృష్టం మొత్తం అసలు బాగాలేదు. ఎందుకో చెప్తా, వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. హాయ్ అండి అందరికీ. మనం పుల్లి అయితే ఆర్డర్ పెట్టినాం కదా, వచ్చేసింది. అదే దాన్ని నైట్ వచ్చి ఫిట్టింగ్ చేస్తున్నాం. మళ్ళీ పొద్దున్న లేచి ఫీల్డ్కి వెళ్ళొచ్చాను. వచ్చి మేము మళ్ళీ ఫిట్ చేసుకొని ఫీల్డ్కి వెళ్ళామంటే కొంచెం దూరంలో ఉంది ఫీల్డ్, అయితే ట్రాకింగ్ చేయాలి. అందుకోసం అనేది నైట్ ఫిట్ చేస్తున్నాం. ఫిట్టింగ్ అయితే అయిపోయింది, చెకింగ్ అయితే చేసుకుంటున్నాం. మళ్ళీ సరిగ్గా పోతుందో లేదా అనేది, ఏమైనా సౌండ్ వస్తుందో లోపల అని. ఓకే అంటే ఫిక్స్ అయిపోయింది. ఫీల్డ్కి అయితే వెళ్ళిపోవచ్చు పొద్దున్న లేచి. మొత్తం కుట్రలాగా వస్తాను ఫీల్డ్ పేదారు మాత్రం ఎట్లా చూడండి. మొత్తం రాళ్ళంటే మావాడు పీకిపిస్తాడు. అట్లా వెళ్ళదన్నా అంటే వాళ్ళ తీసేస్తున్నారు రాళ్ళన్నీ. మన పక్కన కర్తాయతకు వస్తుంది ఫీల్డ్ అయితే మనం కోసేది. మొత్తం చుట్టూ గుట్టలే ఉన్నాయి చూడండి, గుట్టల మధ్యలో ఫీల్డ్ ఉంది. మా అదృష్టం అసలు బాగాలేదు. స్టార్ట్ చేసిన మధ్య వరకు కోసినాం, క్రెషర్ బాక్స్ బెల్ట్ అయితే దిగిపోయినాయి. బెల్ట్లు అయితే తేవడానికి మావాడు వెళ్ళిండు ఓనర్ అయితే. నేనైతే ఇప్పేస్తున్నా దాన్ని అయితే మళ్ళీ ఎక్కేయడం కోసం. పక్కన కోసే వాళ్ళ బండి కోసుకుంటా, మన బండి రిపేర్ వచ్చి ఆగిపోతే మాత్రం ఫీల్డ్ మస్తు బాధ అనిపిస్తుంది. ఫీల్డ్ మీద రైతులకైనా మనకైనా. ఇక్కడ కనపడే ఫీల్డ్ అంతా ఎప్పుడైనా మనమే కోసేది. కాకపోతే ఏంటంటే మన బండి రిపేర్ రావడం వల్ల వేరే బండి తెప్పించుకొచ్చుకున్నారు వాళ్ళు. లేదు ఇదంతా మనమే కోసేది ఎప్పుడైనా, వేరే బండి రాకుండా ఒకటే బండి కోసేది ఫీల్డ్ అంతా మేము. బెల్టులు వేసేది స్టార్ట్ చేసినాం బండి. చల్లబడి దగ్గర కాస్త నిమ్మలం కోసుకోవచ్చు మిషన్ మీద కూర్చొని అనుకుంటాను. అందులో వర్షం వచ్చేది ఫీల్డ్ అయితే అయిపోయింది 6 గంటలకు. ఏం చేస్తాం ఇప్పుడు, రైతులకు లాసే మనకు లాసే. ఏం చేయలేము, ఎట్లయితే గడిచిపోయిందన్న మా రోజైతే. మేము సపోర్ట్ చేసేయండి, ఫాలో చేసేయండి అనేది. ఉంటా మరి, కలుద్దాం వేరే వీడియోలో మళ్ళీ కలుద్దాం.